శ్రావంతి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఓకే, ఈ రోజు వీడియోలో మనము ఓపెన్ పోర్స్ ప్రాబ్లమ్ని మనం ఎలా క్లియర్ చేసుకోవాలి, అది హోమ్ రెమెడీతో ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. ఓకేనా, లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దాం. అయితే లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఓకే, వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న చిన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. నా వీడియోస్ని మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు. ఓకే, మనకు ఈ ఓపెన్ పోర్స్ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ కుకుంబర్ అండి. ఇదొక్క ఇంగ్రీడియంట్తోనే మనం ఈరోజు మసాజ్ చేసుకోబోతున్నాము. అది ఎలా అంటే మనము దీన్ని నీట్గా తొక్క తీసేసి ఇలాగ చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని మనం మంచిగా పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్లో నుండి మనము జ్యూస్ అనేది ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్న జ్యూస్ని మనము ఐస్ క్యూబ్స్ ట్రే ఉంటుంది కదా, ఆ ట్రేలో వేసేసుకొని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ఐస్ క్యూబ్స్ వచ్చే వరకు రీఫ్రిజిరేటర్లో పెట్టేసుకోవాలి. రీఫ్రిజిరేటర్లో పెట్టేసుకున్న తర్వాత క్యూబ్స్ ఉంటాయి కదా, క్యూబ్స్ని దీన్ని మనం కొద్ది రోజుల పాటు యూస్ చేసుకోవచ్చు. ఆ క్యూబ్స్ అయిపోయే వరకు యూస్ చేసుకోవచ్చు. డైలీ మార్నింగ్ అండ్ నైట్ యూస్ చేసుకోవడం వల్ల మీకు రిజల్ట్స్ అనేవి త్వరగా తెలుస్తుంది. జస్ట్ మనం ఒక ఐస్ క్యూబ్ తీసుకొని మన ఫేస్ మొత్తం మసాజ్ చేసుకోవాలి. ఐస్ క్యూబ్ అయిపోయే వరకు చేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes మన ఫేస్ పైన డ్రై అవ్వనివ్వాలి. డ్రై అయిన తర్వాత నార్మల్ ప్లెయిన్ వాటర్తో ఫేస్ వాష్ చేసేసుకోవాలి. ఇలాగ మనము కొద్ది రోజుల పాటు చేసాము అనుకోండి, మనకు ఓపెన్ పోర్స్ ప్రాబ్లం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఇంకొకటి ఏంటి అంటే మనము ఎలాంటివైనా మసాజెస్ కానివ్వండి, ఫేస్ ప్యాక్స్ కానివ్వండి వేసుకునేటప్పుడు మనము వేసుకున్న తర్వాత వాష్ చేసేస్తాం కదా ఫేస్, ఆ తర్వాత సోప్ అనేది యూజ్ చేసుకోకూడదు. సోప్ కానివ్వండి, ఫేస్ వాష్ కానివ్వండి, ఏది యూజ్ చేయకూడదు. కుకుంబర్ వల్ల మీకు యూజెస్ ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. కుకుంబర్ వల్ల మనకు స్కిన్ అనేది చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది. ఎందుకు అంటే కుకుంబర్లో వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ వాటర్ కంటెంట్ వల్ల మన స్కిన్ చాలా హైడ్రేటింగ్గా అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే ఈ ఓపెన్ పోర్స్ ప్రాబ్లము ఎక్కువగా ఆయిలీ స్కిన్ వాళ్ళకే వస్తుంది. సో మనము ఈ కుకుంబర్ వల్ల ఓపెన్ పోర్స్ ప్రాబ్లం అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఓన్లీ ఓపెన్ పోర్స్ ప్రాబ్లమే కాదండి, పిగ్మెంటేషన్ ఉన్న పింపుల్స్ కూడా ఉన్నా కూడా మనకు ఈ కుకుంబర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే ఇక్కడ ఫేస్కి అప్లై చేస్తున్నాను, మీరు క్లియర్గా చూడొచ్చు. అంటే దీన్ని ఐస్ క్యూబ్ కదా, ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇక్కడ చూడండి. మీరు ఇలాగ మొత్తం మసాజ్ చేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes వరకు ఫేస్ పైన డ్రై అవ్వనివ్వండి. వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అలాగే మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అయితే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. నా నేమ్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో నేమ్ వచ్చేసి శ్రావ్స్ తెలుగు ఛానల్. అలాగే టిక్టాక్ ఫాలోవర్స్ అయితే టిక్టాక్లో కూడా ఫాలో అవ్వండి. టిక్టాక్లో కూడా సేమ్ నేమ్ శ్రావ్స్ తెలుగు ఛానల్. ఓకేనా. చూసేసారు కదండి వీడియో. ఓపెన్ పోర్స్ ప్రాబ్లమే కాదు, మనకు పిగ్మెంటేషన్ ఉన్నా, పింపుల్స్ ఉన్నా కూడా, మనకు బ్లాక్ స్పాట్స్ ఉంటాయి కదా, అలాంటివి కూడా మనకు ఈ రెమెడీతో చాలా వరకు తగ్గించుకోవచ్చు. డెఫినెట్గా ట్రై చేయండి. సింపుల్ ఇంగ్రీడియంట్ కదా, మనకు అందరి కిచెన్లో ఇది అవైలబిలిటీలోనే ఉంటుంది. సో నో ప్రాబ్లం, మనం ట్రై చేయడంలో ఎలాంటి తప్పు లేదు. ట్రై చేసి చూడండి, డెఫినెట్గా రిజల్ట్స్ ఉంటాయి మీకు. ఎందుకు అంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు, మనకు సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి ఏమీ రావు.
రాకుండా మనకు చాలా ఈజీగా మనం ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనం రెడ్యూస్ చేసేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్.